15 ఓవర్లకు ఇండియా స్కోర్ 118. 15 ఓవర్ల తర్వాత జరిగింది మాత్రం దుబాయ్ విధ్వంసం. జస్ట్ 31 బాల్స్ లోనే 66 రన్స్ కొట్టాడు. దీంతో 170 ఎనఫ్ అనుకున్న స్కోర్ ని 193 కి తీసుకెళ్లాడు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నిన్న నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా 17 రన్స్ తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా 193 రన్స్ కొట్టింది. కానీ స్టార్ట్ మాత్రం అస్సలు బాగా రాలేదు. ఈ టోర్నమెంట్ లో దారుణమైన ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ మళ్ళీ డక్అవుట్ అయ్యాడు. ఇషన్ కూడా మంచి స్టార్ట్ ఇచ్చినట్టే ఇచ్చి అవుట్ అయ్యాడు. తిలక్ కొట్టిన కొన్ని షాట్స్ వల్ల పవర్ ప్లే లో ఇండియా స్కోర్ 51 కి చేరుకుంది. అక్కడ నుంచి మ్యాచ్ పూర్తిగా స్లో డౌన్ అయింది. తిలక్ అండ్ సూర్య చాలా స్లోగా ఆడారు. ఇక 15 ఓవర్స్ కి ఇండియా స్కోర్ 118 కి చేరుకుంది. ఈ టైంలో అందరూ అనుకున్న స్కోర్ 170 మాత్రమే. కానీ ఇక్కడ నుంచి దుబాయ్ 4లు 6లతో బౌలర్ల మీద అటాక్ చేశాడు. ఇక దుబాయ్ కి తోడుగా ఆర్తిక్ కూడా 21 బాల్స్ లో 30 రన్స్ చేశాడు. ఇక ఇండియా లాస్ట్ 5 ఓవర్స్ లో 75 రన్స్ కొట్టింది. ఇదే మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక చేసింగ్ లో నెదర్లాండ్స్ కూడా బానే ఆడారు. 20 ఓవర్స్ లో 176 రన్స్ కొట్టారు. నెదర్లాండ్స్ బ్యాటర్స్ అందరూ కూడా 28 రన్స్ చేశారు. ఇక బౌలింగ్ లో కూడా దుబాయ్ 2 వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీసి మ్యాచ్ ని కంట్రోల్ లో పెట్టాడు. ఇక ఇండియా ఇప్పటి వరకు ఆడిన మ్యాచెస్ లో నెదర్లాండ్స్ మంచి ఫైట్ ఇచ్చిందని చెప్పొచ్చు.